ఎప్పుడొచ్చావు నువ్వు? దేవసేన, ఈ స్కూల్ యూనిఫామ్ లో చూస్తుంటే నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నీకు ఈరోజు నేను తప్పకుండా దిష్టి తీయాలి. కేరళకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు కూడా అందంగా ఉన్నావు. నేను కూడా నీకు దిష్టి తీస్తానులే. అవును, నాకు గిఫ్ట్ తీసుకుని వస్తానన్నావు కదా, ఏది నా గిఫ్ట్? నీ మొహం చూస్తుంటే నా గిఫ్ట్ గురించి మర్చిపోయినట్టున్నావే. నీకు మాట ఇచ్చాక మర్చిపోగలనా? నీకోసం స్పెషల్ గా ఒకటి తీసుకొచ్చాను. నువ్వు గాన చూసావంటే ఆశ్చర్యపోతావు. ఏంటా స్పెషల్ గిఫ్ట్? రా చూపిస్తాను. గిఫ్ట్ చూపిస్తానని కళ్ళు మూసావేంటి? నేను నీకోసం తీసుకొచ్చింది సాధారణమైన గిఫ్ట్ అనుకుంటున్నావా? ఒక సస్పెన్స్ కావాలి కదా. అయ్యో గంగా, నువ్వు సస్పెన్స్ అని అంటూ ఉంటే నాకు వెంటనే గిఫ్ట్ చూడాలనిపిస్తోంది. లోపలికి పద, చూపిస్తాను. పద. ఉండండి, చెప్తాను. గంగా, ఎందుకు నువ్వు ఆగావు? నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్ నేను చూడాలని నాకు ఆశగా ఉంది. పద వెళ్దాం. నువ్వు చూడాలని ఆశపడుతుంది నీ ఎదురుగానే ఉంది, చూడు. తనేనా దేవసేన? అవును. ఏదో గిఫ్ట్ తీసుకొస్తావనుకున్నాను. నువ్వు మా అమ్మనే గిఫ్ట్ గా ఇస్తావని నేను అసలు ఊహించలేదు. చాలా థ్యాంక్స్ గంగా. దేవసేన, ఆవిడ మీ అమ్మ కాదమ్మా, ఆవిడ పేరు సీత. ఏంటి నాన్న, పేరు మార్చి చెప్తే మా అమ్మ మారిపోతుందా? మా అమ్మ నాకు తెలీదా? తను మా అమ్మే నాన్న. లేదమ్మా, అచ్చం మీ అమ్మలాగే ఆవిడ ఉండడం వల్ల నువ్వు అలా అనుకుంటున్నావు. కావాలంటే నువ్వే ఆవిడ అడిగి చూడు. అమ్మా, నువ్వు నేను తల్లి కూతుర్లు కాదని నానంటున్నారు. నువ్వేమీ మాట్లాడవేంటి? మీ నాన్న చెప్తున్నది నిజమే. మీ అమ్మలా నేనుండడం వల్ల నన్ను మీ అందరికీ చూపించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు దేవసేన. మరైతే మీరు మా అమ్మ కాదా? సారీ అండి, మిమ్మల్ని తెలియక అమ్మ అని పిలిచాను. నువ్వు పిలిచింది కరెక్టేనమ్మా. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? జానకక్కలా ఉన్న తనని అమ్మ అని పిలవాలని ఆశపడుతుంది. అదెందుకు మీరు చెడగొడతారు? అందుకని తను అపార్థం చేసుకుంటుంటే అలాగే వదిలేయమంటావా? అయ్యో, తప్పు ఒప్పులనేవి చూసి దృష్టిలో ఉంటాయండి, ప్రేమలో కాదు. గంగా, ఎందుకు ఇలా చేస్తాను? అది కాదండి, దేవసేన తెలివిగల అమ్మాయి. తనకి మనమేం చెప్పనక్కర్లేదు. పోను పోను తను తెలుసుకుంటుంది. తనని మీరేమనకుండా తన ఇష్ట ప్రకారమే ఉండనివ్వండి. దేవసేన, నువ్వెలా పిలవాలనుకుంటున్నావో అలాగే పిలువు. తనేమీ తప్పుగా అనుకోదు, సరేనా? సరే గంగా. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా. నీకు సీత ఏదైనా టిఫిన్ పెడుతుంది. నేను వెళ్ళి యూనిఫామ్ మార్చుకొని వస్తాను. నువ్వు టిఫిన్ తీసుకొచ్చి నాకు తినిపించు. సరే.
పర్వాలేదే, వచ్చిన మొదటి రోజే దేవసేనకి తినిపించేంతగా దగ్గరయ్యావే. ఇంతవరకు గంగే ఇంటితో పాటు దేవసేనను కూడా చూస్తూ వచ్చింది. నువ్వు రావటం వల్ల గంగకి దేవసేనను చూసుకునే పని తగ్గింది. పని తగ్గినా పర్వాలేదయ్యా, కానీ గంగకి పని లేకుండా పోతుందేమో చూసుకోండి అయ్యా. ఏంటమ్మా, మీ నాన్న మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుందే. ఆయన అంతే మావయ్య. నేను కేరళ వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడలేదని కోపం. ఓ, నాన్నే కదా, మాట్లాడివ్వండి, పర్లేదు. మీరు వెళ్ళండి నాన్న. అరుణ్ బాబు, మీ బ్యాగులు మీ రూమ్ లో పెట్టేశాను. ఈ ఎక్స్ట్రా బ్యాగు మీ కారులో ఉంది. ఇది ఆ అమ్మాయి బ్యాగ్ అనుకుంటాను. ఈ బ్యాగ్ ని బంగ్లాలో పెట్టేదా లేక అవుట్ హౌస్ లో పెట్టేదా? ఇదేం ప్రశ్న? మీకు తెలియందా? అవుట్ హౌస్ లో పెట్టేయండి. అది కాదు అరుణ్ బాబు, మీరు దేన్ని ఎక్కడ పెట్టమంటారో తెలియదు కదా, అందుకే అడిగాను. దీన్ని అవుట్ హౌస్ లో పెట్టేస్తాను అరుణ్ బాబు. నాన్న, ఆయన చెప్పగానే పెట్టేస్తారా? ఏమండి, సీత నా ఫ్రెండ్. నేనున్న చోటే తను కూడా ఉండాలి. తనను అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్టే. ఏ, మీ ఫ్రెండ్ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు అరుణ్. అయినా మన ఇంట్లో చోటు లేదా ఏమిటి? సీతని మన ఇంట్లో మనిషిగానే భావిస్తున్నప్పుడు తను ఇక్కడుండటమే కదా న్యాయం. అవును అరుణ్, సీతని ఇక్కడే ఉండనివ్వు. మీరందరూ సీత మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతున్నారు, కానీ నేను తనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనుకుంటున్నాను. అందుకు ఆవిడ అవుట్ హౌస్ లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. మామయ్య, ఆవిడ లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టేయండి. అలాగే అరుణ్ బాబు. ఆల్రెడీ మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. మీ ప్రశాంతత ఈ ఇంట్లో చెడిపోకూడదు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ. అయ్యయ్యో, నేను అనాథాశ్రమం నుండి వచ్చిన దాన్ని. నన్ను ఎక్కడ ఉండమన్నా నేను ఉంటాను. కానీ నా వల్ల మీకేమైనా ఇబ్బందులు వస్తాయేమోనని నేను ఫీల్ అవుతున్నాను. దయచేసి మీరు అలా అనుకోవద్దు. ఈ ఇంట్లో మీరు ఎంత సంతోషంగా ఉండగలరో అంత సంతోషంగా ఉండొచ్చు. అప్పుడే మీకు జరిగిన దాని నుంచి మీరు బయటికి రాగలుగుతారు. తర్వాత మీ ఇష్టం.